నమస్తే. మన అందరికీ కూడా ఏదన్నా ఒక్క బ్యాడ్ హ్యాబిట్ వచ్చిందంటే దానిలో నుంచి ఇంకొకటి అల్లుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి. అలాగే గుడ్ హ్యాబిట్స్ అయినా మనం ఒకదానిలో నుంచి ఒక మంచి వాళ్ళతో చేరామనుకోండి, ఒక గుడ్ హ్యాబిట్స్ వచ్చినాయనుకోండి, దానిలో నుంచి కొన్ని గుడ్ హ్యాబిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. గుడ్ అండ్ బ్యాడ్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ అని అంటే మనకి ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా అలాగే ఒకదానిలో నుంచి ఒకటి అల్లుకొని రావడమే. సో ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్టోరీ ఇవాళ. ఒక ఊర్లో ఒక విలేజెస్లో మాంక్స్ ఉంటారు కదా, ఒక మాంక్ ఉన్నారు. అక్కడ వాళ్ళది ఒక ఆశ్రమం లాగా ఉంటుందన్నమాట. ఈ మాంక్కి మంచి పేరుంది. ఆయన ఏ సమస్యనైనా బాగా తీర్చేస్తారని ఒక మంచి పేరు ఉందన్నమాట. సో ఆయన పెద్ద ఏజ్ కాలేదు, కానీ ఆయన చనిపోతారు. చనిపోయే ముందు ఏమిటంటే, నువ్వు ఎప్పుడూ పిల్లి మాత్రం పెంచుకోకండి అని ఆయన శిష్యుడి దగ్గర చెప్పేసేసి, ఇది మాటగా అందరికీ చెప్పేసేయి అని చెప్పేసి ప్రాణం వదిలేస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు, ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, ఇంకా బయట ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా ఎందుకు చెప్పారు ఇలాగా స్వామీజీ, ఎందుకు చెప్పారు ఇలాగ పిల్లిని మాత్రం పెంచుకోవద్దని ఎందుకు చెప్పారని అందరూ తల బాదుకుంటారనమాట. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద ఏజ్డ్ ఒక మాంక్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ ఎవరితో అయితే చెప్పారో ఆయన బుర్ర వాదుకుంటుంటే, ఎందుకు ఇలా చెప్పారు మన మాంక్ అని అంటుంటే, ఈ పెద్ద మాంక్ చెప్తారు, నీకు కొన్ని స్టోరీ తెలియదు కదా, చెప్తాను ఉండు అని. ఈ మాంక్ ఏంటంటే పెళ్లి చేసుకొని పిల్లలతో ఒక ఊరిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, నాకు పిల్లలు వద్దు, ఏమి వద్దు, నేను సన్యాసిగా వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళనంతా వదిలేసేసి, ఆ ఫ్యామిలీ లైఫ్ వద్దు అనేసి వదిలేసేసి వచ్చేసి రోజు ఇక్కడ భిక్షం తీసుకొని అందరి దగ్గర తినేసి అలా బయట పడుకొని ఉండేవాడు. చాలా మంచిగా ఉంటున్నాడని చెప్పి ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఆయనకు ఒక బాంబులో హట్ వేసి ఇచ్చారు. దానిలో 2 జతల బట్టలు ఆయనకి, అంతే కదా మాంక్స్ ఉన్నది, ఒకటి వేసుకుంటారు, ఒకటి ఉంటుందన్నమాట. 2 జతల బట్టలు మాత్రమే ఉంటాయి. అది మాత్రం పెట్టుకొని ఆ బాంబు హట్లో ఉంటారు. బయటికి వెళ్ళి భిక్షం తీసుకొని వచ్చి తినేసి ఆయన అలాగా మెడిటేషన్ ధ్యానం చేసుకుని ఉంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆ ఒక జత బట్టలు ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తాయి, ర్యాట్స్ ఉంటాయి కదా, ఎలుకలు వచ్చి మొత్తం కుట్టేస్తూ ఉంటాయి. ఆ కుట్టేస్తుంటే ఆయన ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకొక జత కావాలి కదా ఆయనకి, బట్టలు లేకుండా అయిపోతున్నాయి, మొత్తం కుట్టి మొత్తం పాడు చేసేసినాయి. అప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎవరితోనో చెప్తారు, ఇలాగా బట్టలు మొత్తం పాడు చేస్తున్నాయి ఎలుకలు అని చెప్తే, ఆ ఊర్లో వాళ్ళు ఏం చెప్తారు, ఎలుకలు ఉంది అంతే కదా, మీరు ఒక పిల్లి తీసుకెళ్ళి పెట్టుకోండి, పిల్లి ఉంటే ఎలుకలు రావు ఇంకా అని చెప్పి ఇంకో జత బట్టలు కొనిచ్చేసి పిల్లిని ఒకటి ఇస్తారు. ఆ పిల్లిని తీసుకుని వస్తారనమాట. ఈయన పిల్లిని తీసుకుని ఇంటికి వచ్చాక అప్పటి నుంచి ఏంటంటే ఎలుకలు లేవు, పిల్లి ఉంది. ఈ పిల్లి కోసం రోజు మళ్ళీ ఆయన పిల్లికి పాలు కోసమని మళ్ళీ 2 సార్లు భిక్షానికి వెళ్ళాల్సి వస్తుంది, పిల్లికి పాలు కోసమని. అప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏం చెప్తారు, పిల్లికి భిక్షం కోసం మీరు పాలు కోసం ఇలా వస్తున్నారు కదా, రోజు మీరు ఇలా రావడం కష్టంగా ఉంది, అందువల్ల మీకు ఒక ఆవుని ఇచ్చేద్దాము, ఆవుని పెట్టుకొని మీరు దానిలో వచ్చే పాలు మీకు సరిపోతుంది, పిల్లికి కూడా సరిపోతుంది అని చెప్పి ఆవుని ఇస్తారు. ఈయనకి ఆవుని తీసుకొస్తారు. ఆయన పాలు పిండి దాంట్లో నుంచి పిల్లికి పెడుతుంటారు. దానికి మేత వేయాలి కదా, మేత వేయడానికి గ్రాస్, మళ్ళీ గడ్డి రావాలి కదా, మళ్ళీ బయటికి వెళ్ళి అన్ని చోట్ల గడ్డి తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు జనాలు, అయ్యో ఇంత పెద్ద మాంక్ అయ్యండి, మీరు గడ్డి తీసుకురావడం మాకు అస్సలు నచ్చలేదండి, దీనికి ఒక సొల్యూషన్ చెప్తాము అని చెప్పి పక్క ఊర్లో ఒక విడో ఉన్నారు, ఆవిడకి ఎవ్వరు లేరు, హస్బెండ్ లేరు, చనిపోయారు, పిల్లలు కూడా ఎవ్వరు లేరు, ఆవిడ ఒంటరిగా ఉంటుంది, ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గర పనికి పెడతాము, ఆవిడ పక్కన కొంచెం గడ్డి అంతా పెంచి, పొలంలో లాగా ఉంటుంది కదా, గడ్డి అంతా పెంచి ఆవుని చూసుకుంటుంది, మీకు కూడా వంట చేసి పెట్టుతుంది, ఏదో చేస్తుందిలేండి, మీకు హెల్ప్గా ఉంటుంది అని చెప్తారు. సరే అని చెప్తాడు అనమాట. ఈయన కూడా సరే అని ఒక లేడీ వస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది, మంచిగా పనులు చేస్తుంది, గడ్డి అంతా పెంచుతుంది, పొలం పని అన్నీ చేస్తుంది, అన్నీ చేసుకుంటూ ఆ ఆవుని బాగా చూసుకుంటుంది అనమాట. ఆవుని బాగా చూసుకుంటుంది, ఆ పిల్లిని కూడా బాగా చూసుకుంటుంది, ఈయన కూడా మాంకని కూడా బాగా వంట చేసి పెడుతుంది అనమాట. ఇలా గౌరవంగా నడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయేసరికి తెలియకుండానే ఈ విడో, ఈ అమ్మకిను మాంకకిను ఒక ప్రేమ కలుగుతుంది. ఇద్దరికి ప్రేమ కలిగి తెలియకుండానే వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది. ఆమె ప్రెగ్నెంట్ అయిపోతుంది, ఒక బిడ్డ పుట్టిపోతుంది. అప్పుడు కూర్చొని నేను ఆలోచిస్తాడనమాట,
నేను ఏం చేశాను నాకే అర్థం కావట్లేదు. అసలు ఫ్యామిలీ వద్దు, పెళ్ళాం పిల్లలు వద్దు అనుకోను కదా నేను ఊరు వదిలి వచ్చాను. వచ్చి నేను చేసిన పని ఏంటి అని ఆలోచిస్తే ఆయనకి ఎక్కడ తప్పు జరిగిందని చూస్తే ఫస్ట్ పిల్లిని తెచ్చుకోవడం దగ్గర నుంచి తప్పు జరిగింది. అంటే దీనికి పిల్లి అని కాదు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఒక చెడు విషయానికి కూడా మనం పోకూడదు అన్న దానికోసం ఆయన జరిగిన ఈ స్టోరీ అనమాట ఇది. ఈ పిల్లితో మొదలుపెట్టిన ఈ విషయం ఇంత దూరం వచ్చింది నా లైఫ్లో మార్పులని. దీని యొక్క సారాంశం ఏమిటంటే ఏ ఒక్క విషయమైనా ఒక చిన్న విషయం తప్పు చేయడానికి వెళ్ళామనుకోండి, ఒక్కరోజు సిగరెట్ తాగడానికి వెళ్ళారనుకోండి, అది ఈ డ్రగ్స్కి దానికి తాగుడికి అలా అలవాటుకి ఒక్కదాని మీద ఒకటి తీసుకెళ్ళిపోతుంది మనిషిని. ఏదైనా ఒక చిన్న దానిలో స్టార్ట్ అయ్యి పెద్ద దాని దాకా వెళ్ళిపోతుంది కదా, దాన్ని తెలియజేయడానికి ఈ ఎగ్జాంపుల్ అనమాట. సో మనం చిన్న దానిలో నుంచే మనం దాన్ని సరి చేసుకుంటూ మనం పెద్దదానికి వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి అన్నదానికి ఈ ఎగ్జాంపుల్ అనమాట. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే మా కమెంట్స్లో తెలియచేయండి. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.